పిఠాపురం నియోజకవర్గ ప్రధాన వినాయక ఆలయమైన పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న జై గణేష్ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 300 మంది భక్తులు ఆలయ అర్చకుల చేతుల మీదుగా గణేష్ మాల ధరించి 11 రోజుల దీక్షను స్వీకరించారు. 11 రోజుల దీక్ష అనంతరం జై గణేష్ స్వామివారికి ఇరుముడి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మైలవరపు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నున్నా శ్రీరాములు, మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు రామాచార్యులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సాగుతున్నటువంటి ఈ గణపతి మాల మీకు రక్ష అనే నినాదంతో భక్తులందరి చేత కూడా దీక్ష చేయించి వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళ పందిర్లోనూ కూడా నిష్ఠతో శ్రద్ధగా గణపతి దీక్ష చేయాలి, గణపతి స్వామివారి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మాలాధారణ అనే కార్యక్రమం ప్రారంభమైనది. 27/8/2025 వినాయక చవితి, దానికి 2 రోజుల ముందు అంటే భాద్రపద మాసం శుద్ధ విధియ నాడు ఇవాళ సోమవారం ఉదయం గత 300 మంది భక్తుల చేత దీక్ష ఇప్పించడం జరిగినది. దీనికి విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేకాలు, పూజలన్నీ కూడా చేసుకొని దీక్ష తీసుకున్నారు. 27వ తారీఖు బుధవారం నుంచి నవరాత్రులు 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా ఈ వీడియోలను చూసేవాళ్ళు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి తప్పకుండా పాత్రలు కావాలి. ఈ దీక్ష 11 రోజుల దీక్ష. చివరి రోజు 4వ తారీఖు ఇరుముడి కట్టి 5వ తారీఖు సమర్పణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు. సర్వే జనా సుఖినో